అందరికీ నమస్కారం. అతి పుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి అనే సినిమా టైటిల్ పెట్టి ఆ సినిమా టైటిల్ ఫంక్షన్లో నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? యావత్ భారతదేశం అంతటా కూడా రాజమౌళి గారి యొక్క ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తీసేటటువంటి సినిమాలని ఆరాధించి పూజించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రాజమౌళి గారిని సినిమా ఇండస్ట్రీలో ఒక దేవుళ్ళలాగా, తెలుగు సినిమా ఇండస్ట్రీని మేకింగ్లో ఒక తారాస్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి రాజమౌళి గారు. ఆయన్ని ఎవరైతే ఫాలో అవుతారో, ఎవరైతే అభినందిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఆవేశాలకి గురి కాకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే రాజమౌళి గారి దగ్గరికి కూడా ఈ వీడియో చేరితే చాలా మంచిదిగా నేను భావిస్తాను. ఎంత గొప్ప వ్యక్తులైనప్పటికీ కూడా తప్పటడుగులు వేయడం అనేది సహజం. దానిని మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కానీ అందులో ఉన్న తప్పులని మనం ఎత్తి చూపించకపోతే, అది కూడా మన ధర్మానికి సంబంధించిన విషయం అయితే గనక దానిని ఖచ్చితంగా మనం ఖండించి తీరాలి. అయితే విషయంలోకి వెళ్దాం. రాజమౌళి గారు మనకు ఈవెంట్ పెట్టారు. సినిమా టైటిల్ వచ్చి వారణాసి. సంథింగ్ ఏదో వాళ్ళకి అక్కడ టెక్నికల్ ఇష్యూ జరిగింది. ఆయన స్టేజ్ మీదకి వచ్చి, ఇందాక మా నాన్నగారు చెప్తున్నారు, హనుమంతుడు వెనక నుండి గుండె తట్టి నడిపిస్తాడు, అంతా ఆయనే చూసుకుంటాడు అని. నాకైతే కోపం వచ్చింది. ఇదేనా చూసుకోవడం అని చెప్పి ఆయన అన్నారు. అని చివరికి మళ్ళీ నా భార్య కూడా హనుమంతుడినే నమ్ముతుంది, ఈసారైనా హనుమంతుడు కరుణిస్తాడేమో చూద్దామని అన్నారు. అన్నిటికంటే ముందు ఆయన పెద్దగా అన్న మాట ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణి ఎందుకు క్వశ్చన్ చేయాలి? నువ్వు హనుమంతుడిని నమ్మవు, మరి హనుమంతుడు మీద ఎందుకు కోపం వస్తుంది నీకు? హనుమంతుడు ఉన్నాడని నువ్వు నమ్మి ఆయన ప్రార్థిస్తే తరువాత నీకు అనుకున్నది జరగకపోతే నీకు అడిగే హక్కు ఉంటుంది ఒక భక్తుడిగా. మీరెవరు స్టేజ్ మీదకి వచ్చి నేను దేవుణ్ణి నమ్మను, హనుమంతుడి మీద నాకు కోపం వస్తుంది అనటానికి? సినిమాలలో ముఖ్యంగా తెలుగు సినిమాలు కావచ్చు, ఈ బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ, ఏదైతే ఈ దక్షిణాది సినిమాలు కానీ, ఉత్తరాది సినిమాలు కానీ, ఈ సినిమాలన్నింటిలో కూడా హిందూ దేవీ దేవతలపై ఒక క్యారెక్టరైజేషన్స్ కానీ, లేదంటే వాటి ద్వారా ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నటువంటి సినిమాలను తీసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ, హిందువుల యొక్క మనోభావాలను వాడుకుంటూ, హిందువులందరూ కూడా సినిమాలు చూసేటట్టు చేసుకుంటూనే చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఏదో ఒక చిన్న లోపం వస్తే ఆ దేవుడు లేడు అనేటటువంటి స్టేట్మెంట్, అది కూడా మీరు టైటిల్ పెట్టినటువంటి సినిమా టైటిల్ ఏంటంటే వారణాసి. వారణాసి అంటే అందరికీ తెలుసు, కొన్ని లక్షల సంవత్సరాలుగా హిందువుల యొక్క అతి పుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి అనే సినిమా టైటిల్ పెట్టి ఆ సినిమా టైటిల్ ఫంక్షన్లో నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? రాజమౌళి గారు తీసినటువంటి ప్రతి సినిమా కూడా, ఒక్క సినిమా కూడా ఆయనది ఫ్లాప్ లేదు. ప్రతి సినిమా కూడా హిందూ దేవీ దేవతలపై, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, లేకపోతే సనాతన సాంప్రదాయం నుంచి వస్తున్నటువంటి మ్యూజిక్స్ కానీ, మొన్న తీసినటువంటి ట్రిపుల్ ఆర్ చివరిలో క్లైమాక్స్ చూస్తే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ని ఆయన ఒక రాముడిలా చూపించి అక్కడ శ్రీరాముని యొక్క గ్లింప్స్ వేసి హిందువుల మనోభావాలతో చక్కగా వ్యాపారం చేసుకున్నారు. అంతకుముందు సింహాద్రి కానీ, నరసింహస్వామి యొక్క గ్లింప్స్ వేసి చక్కగా వ్యాపారం చేసుకున్నారు. దాని తర్వాత యమదొంగ, హిందువుల యొక్క మనోభావాలతో వ్యాపారం చేస్తూ నేను హిందువుల యొక్క దేవుడిని నమ్మను అంటే ఏంటి? అంటే మీకు వ్యాపార రీత్యా మా దేవుడు కావాలి. సక్సెస్ అయితే ఆ క్రెడిట్ దేవుడికి ఇవ్వరు. అరే ఈ సినిమా సక్సెస్ అయింది, నేను యమదొంగ అనే సినిమా తీశాను, అందులో ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క గ్లింప్స్ వల్ల నా సినిమా హిట్ అయిందని ఒక్కసారైనా స్టేజ్ మీద చెప్పారా? చెప్పరు. మొన్న ట్రిపుల్ ఆర్ తీశారు, రాముడి యొక్క గ్లింప్స్ వచ్చింది, రాముడిని చూడగానే అందరు హిందువుల్లో పులకరింపు వచ్చేసింది అనమాట. ఏదైతే ఆ క్లైమాక్స్ చూస్తామో పులకరింపు వచ్చేసి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఇండియా మొత్తం ఒక సూపర్ డూపర్ కలెక్షన్స్ క్రియేట్ చేసింది. ఒక రోజైనా వచ్చి నేను రాముడి వల్ల ఈ సినిమా సక్సెస్ అయింది, ఆయన గ్లింప్స్ వేయడం వల్ల, ఆయన నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, మా మనోభావాలు కదా, హిందువుల యొక్క మనోభావాలు కదా, వాటిని గౌరవించి నేను రాముడు యొక్క గ్లింప్స్ వేయడం వల్లే హిందువుల్లో ఆ యొక్క అనుభూతి కలిగి నా సినిమాని హిట్ చేశారని ఒక్కసారైనా చెప్పావా? వారణాసి అనే టైటిల్ ఫంక్షన్లో నువ్వు అనుకున్నటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ జరగకపోతే దానికి హనుమంతుడు లేడా? హనుమంతుడికి ఇంకేం పని లేదా? నువ్వు చేసే సినిమాలకి, అలాగే మీరు చేసేటటువంటి వ్యాపారానికి దన్నుగా నిలుస్తూ మీరు వ్యాపారం చేస్తే మిమ్మల్ని వచ్చి కాపాడతాడా హనుమంతుడు? ఒకవేళ కాపాడకపోతే హనుమంతుడు లేనట్ట? అసలు ఏంటి రాజమౌళి గారు ఇది? అలాగే రాజమౌళి గారి ఫ్యాన్స్ కూడా అడుగుతున్నాను, మనం ప్రతిదీ కూడా వాళ్ళు తీసేటటువంటిది ఒక గొర్రెల్లా చూస్తామనా? ప్రశ్నించమా? మనం ఏ విషయాన్ని అయినా ఖండించకపోవచ్చు, కానీ ధర్మం జోలికి వచ్చి, సనాతన హిందూ దేవీ దేవతల జోలికి వచ్చి వాళ్ళ మీద బ్రతుకుతూ వారే లేరంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇది ఎలాంటి అహంకారంతో కూడుకున్నటువంటి సంభాషణ కదా. నాలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా ఆస్పిరెంట్స్ ఉన్నారు, చాలా ఎంతూజియాజంగా డైరెక్టింగ్ కోర్సెస్ నేర్చుకొని, సినిమాటోగ్రఫీస్ నేర్చుకొని, టెక్నికల్గా వర్క్ చేయాలని కృషి చేస్తున్న వాళ్ళకి ఎంతోమందికి అవకాశాలు లేవు.
ప్రతివాడు దేవుణ్ణే నమ్ముతున్నాడు. ఎవడు దేవుని లేడు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వట్లేదే. ఈయనకి భగవంతుడు ఇచ్చినటువంటి సక్సెస్ ఎంత, 100% సక్సెస్ రేటు. ఇప్పటి వరకు ఈయన తీసినటువంటి సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ ఇచ్చాక కూడా ఏదో ఒక ఫంక్షన్ లో ఒక చిన్న పొరపాటు జరిగితే దేవుడు లేడు అనేటటువంటి స్టేట్మెంట్, హనుమంతుడు లేడు, మా నాన్నగారు నమ్మే హనుమంతుడు, మా భార్య నమ్మే హనుమంతుడు, వాళ్ళు నమ్మే హనుమంతుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా ఏమి ఇలా చేసామని చెప్పి వాళ్ళు అడుగుతారు. కానీ మీకు అడిగే హక్కు ఎక్కడుంది? మీరు దేవుడు లేడు అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దేవుణ్ణి కామెంట్ చేసే హక్కును కోల్పోయారు. ముఖ్యంగా రాజమౌళి గారు చేసినటువంటి తప్పిదం చాలా పెద్ద తప్పిదం. అందరికీ చూడడానికి చాలా చిన్నదిగా ఉండొచ్చు, ఆయన్ని వెనకేసుకొని వచ్చేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఆయన్ని లేదు ఆయన ఆ ఫీలింగ్స్లో అప్పుడు తట్టుకోలేక ఆ విధంగా మాట్లాడారు అనొచ్చు. ఎవరికి ఆ హక్కు ఉంటుంది? ఒక రామదాస్కు ఉంటుంది. రాముడి కోసం గుడి కట్టించాడు, రాముడి వల్ల ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఎవరబ్బ సొమ్మని అని చెప్పి ఒక కీర్తన రాశాడు. ఆయనకి హక్కు ఉంటుంది, ఒక భక్తుడికి హక్కు ఉంటుంది. భక్తుడు కానివాడికి, దేవుణ్ణే నమ్మనవాడికి దేవుణ్ణి ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉంటుంది? అది కూడా వారణాసి అని ఒక టైటిల్ పెట్టి, ఇది కూడా హిందువుల మనోభావాల మీదే, వాళ్ళ యొక్క మనస్తత్వాల మీదే దేవుడు ఉన్నాడు, ఈ సినిమాలో దేవుణ్ణి రాజమౌళి ఇంకెంత బాగా చూపించాడో అనే నమ్మకంతో వచ్చే నాలాంటి అంధభక్తులు ఉంటారు. వాళ్ళందరి యొక్క మనోభావాలని వాడుకుంటూ వ్యాపారం చేస్తూ ఇప్పుడేంచో దేవుడు లేడు. రాజమౌళి గారు ముఖ్యంగా ఆలోచించవలసింది, అలాగే రాజమౌళి గారి యొక్క ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు రాజమౌళి గారి మీద గీత పడినా కూడా తట్టుకోలేనటువంటి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఆయన విమర్శించానని చెప్పి నా మీద కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతాను, ఇతరుల యొక్క మనోభావాలపై సినిమాలు తీస్తూ మళ్ళీ వారి యొక్క మనోభావాలనే గాయపరిస్తే ఎంతవరకు కరెక్ట్? మీరు తీసిన ప్రతి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 మీ ఫస్ట్ పిక్చర్, మొన్న వచ్చినటువంటి RRR వరకు కూడా ఎంతో సక్సెస్ని సాధించారు. ప్రతి సినిమాలో కూడా హిందూ దేవీ దేవతల యొక్క వారి యొక్క క్యారెక్టరైజేషన్స్ని, అలాగే రామాయణం మహాభారతం ద్వారా ఇన్స్పిరేషన్ చెందినటువంటి స్టోరీస్నే మీరు ఇప్పటి వరకు తీశారు. ఇంత సక్సెస్ రేట్ని సంపాదించడానికి మన భారతీయ సనాతన సాంప్రదాయాలే కారణం, హిందూ దేవీ దేవతలే కారణం. వారి యొక్క మనోభావాలతోనే ముఖ్యంగా మీరు స్టోరీస్ రాశారు, క్యారెక్టర్స్ని డెవలప్ చేశారు, మంచి స్క్రీన్ ప్లే రాశారు, సినిమాలు చేశారు. ఒక చిన్న ఇన్సిడెంట్లో ఏదో జరగకపోతే ఒక స్టేజ్ మీదకి వచ్చి అసహనాన్ని వ్యక్తం చేశారు. మీరు అసహనాన్ని వ్యక్తం చేసి నేను హనుమంతుని నమ్మాను, ఆయన ఇలా చేశాడంటే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు సార్. నేను హనుమంతుని నమ్మాను, ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాడు అని నేను నమ్మాను, కానీ అవ్వలేదు అంటే ఎవరూ సక్సెస్ చేయరు. కానీ దానికంటే ముందు ఒక మాట అన్నారు, నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పి దేవుణ్ణి క్వశ్చన్ చేశారు. దేవుణ్ణి నమ్మను అనే మీరు హిందూ దేవీ దేవతలపై ఎలా సినిమాలు చేయగలుగుతున్నారు? మీరనే కాదు సార్, రాజమౌళి గారు ఈరోజు వచ్చారు, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ అని. సక్సెస్ రాక ఇంకా కృషి చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా అన్నపూర్ణ స్టూడియోస్లో డైరెక్షన్ కోర్స్ కానీ, లేదంటే అక్కడ సినిమాటోగ్రఫీ నేర్చుకోవడం కానీ, సినిమాల పరంగా వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అవకాశాలు లేవు. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చి 100% సక్సెస్ రేట్ ఇస్తే ఒక్కరోజైనా నాకు భగవంతుడి వల్లే ఇది జరిగింది అని మీరు చెప్పొద్దు. మీకు భగవంతుడు అంటే నమ్మకం లేదు, కానీ మీరు తీసిన సినిమాలు భగవంతుడి మీదే తీశారు, దేవుని యొక్క ఫీలింగ్స్ మీదే తీశారు. దేవుడికి భక్తుడికి ఉన్నటువంటి కాంట్రాక్షన్స్, దాని నుంచే మీరు సినిమాలు చేయడం జరిగింది, సక్సెస్ ని పొందారు. ఒక్కరోజు కూడా నేను హిందువుల యొక్క మనోభావాల వల్ల, భగవంతుడి వల్ల నేను సక్సెస్ పొందానని చెప్పి మీ నోటి నుంచి రాలేదు. ఓకే, దెన్ ఫైన్, ఎలా అయినా ఉండొచ్చు. మీకు భగవంతుడు అంటే నమ్మకం లేదు, అది మీ ఇంట్లో చూపించుకోండి. నేను భగవంతుని నమ్మను, అయినా నాకు సక్సెస్ వచ్చిందని హ్యాపీగా చెప్పండి, ఎవరు కాదనరు. దగ్గర ఇండియా మొత్తం మీ ఫంక్షన్ చూస్తున్నప్పుడు నేను దేవుణ్ణి నమ్మను, అయినా నేను ఒక వారణాసి అనే సినిమా తీస్తాను. ఎంత ఫూలిష్ సార్ ఇది. మా హిందూ దేవీ దేవతల యొక్క క్యారెక్టర్స్ని మీ సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు. అలా వాడుకోవడం వల్ల మేమందరం వచ్చి సినిమాలు చూడాలి, మా ద్వారా మీరు డబ్బులు సంపాదించాలి, కానీ లాస్ట్కి వచ్చి మీరేమంటారు, దేవుని నేను నమ్మను అంటే. హిందువు అంటే అంత చులకన అయిపోయాడు సార్ సమాజానికి. ఇదే మాట మీరు ఒక అల్లా మీద సినిమా తీసి నాకు అల్లా మీద నమ్మకం లేదు, అల్లా నేను నమ్మను, మా నాన్న నమ్ముతాడు అంటే ఊరుకుంటారా సార్? ఇస్లాం మతం ఊరుకుంటుందా? ఒక క్రిస్టియన్స్ మీద మీరు ఇలా కామెంట్ చేస్తే క్రిస్టియన్స్ ఊరుకుంటారా? కానీ నా హైందవ సోదరులందరూ ఊరుకుంటారు సార్, గొర్రెల్లాగా మళ్ళీ వచ్చి మీ సినిమాని చూస్తారు. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. మేము ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం? రాజమౌళి గారు అంటే తల మీద పెట్టుకొని చూస్తున్నాం. ఈరోజు మొత్తం ఇండియన్ ఫిల్మ్ అంతా కూడా, ఇండియన్ ఫిల్మ్ సొసైటీ అంతా కూడా మిమ్మల్ని ఒక దేవుళ్ళలాగా, చాలా బాగా ఒక మంచి దర్శకుడిగా మీకు గౌరవించి మిమ్మల్ని ఒక అగ్రస్థాయిలో నిలబెట్టేటప్పుడు మరి ఇంత చిన్నపిల్లల్లాగా నాకు దేవుడు చూడలేదు అందుకే ఇలాగ అవ్వలేదు. అయితే ఇంతకు ముందు ఇచ్చినంత సక్సెస్ అంతా నీ బలం మీదే కదా సంపాదించావు, తెలివితేటల మీదే కదా సాధించావు. ఇది కూడా అలాగే సాధించుకోవాలి, అంతేగాని సక్సెస్ అయితే రాజమౌళి సక్సెస్, ఫెయిల్ అయితే దేవుడు ఫెయిల్యూర్. ఏంటి సార్ ఇది?
ఇప్పటికైనా సరే బేషరతుగా వచ్చి హిందూ సమాజానికి చేసినటువంటి తప్పుని అంగీకరిస్తే, మీ మీద అభిమానంతో ప్రేమతో చెప్తున్న మాట సార్ ఇది, చెప్తే మీరు ఒక కోవకి చెందుతారు. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తిగా ఇంకా పెద్ద స్థాయికి ఇంకొక మెట్టు ఎక్కుతారు. లేదంటే హిందువుల మనోభావాలపై సినిమాలు తీస్తూ వ్యాపారం చేసుకునేటటువంటి ఒక వ్యక్తిగా మిగిలిపోతారు. దీనివల్ల హిందువులకి ఎటువంటి ఫరక్ పడదు. మీరు క్షమాపణ చెప్పడం వల్ల మీరు ఎదుగుతారు. భగవంతుడు మీకు అన్ని సక్సెస్ ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మీరు ఆ స్థాయిలో ఉన్నారు. మీకు గ్రహించే బుద్ధి లేదు, శక్తి లేదు. దానికి భగవంతుడు కారకుడు కాదు. సక్సెస్ రేట్ ఇచ్చినప్పుడు భగవంతుడు కాదు. సక్సెస్ వస్తే రాజమౌళి సక్సెస్, ఫెయిల్ వస్తే దేవుడు ఫెయిల్యూర్. ఇది ఎంతవరకు కరెక్టో మీరు నిర్ణయించుకొని బేషరతుగా క్షమాపణ చెప్తే మీరు ఒక మెట్టు ఎక్కిన వాళ్ళు అవుతారు. హిందువుల మనోభావాలపై వ్యాపారం చేసి డబ్బులు సంపాదించే కోవలోకి చెందకుండా మంచి వ్యక్తిగా మీరు చరిత్రలో నిలుస్తారు. ఇది నా యొక్క మీపై అభిమానంతో, మీపై ప్రేమతో చెప్తున్నటువంటి మాటలు మాత్రమే. అలాగే రాజమౌళి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే పర్లేదు, తప్పేం లేదు. ఆయన చేసింది తప్పే కాబట్టి మీరు కూడా రియలైజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు.